ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు ఇప్పుడు సీఎం చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. మొన్నటికి మొన్న పంచాయతీ అధికారి నాగరాజు నాయుడిని అందరి ముందు ఇష్టం వచ్చినట్టు తిట్టిన జేసీ నిన్న తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై మీడియా ముందు బెదిరింపులకు దిగారు. దాంతో జేసీని నిలువరించడం ఎలా అని కూటమి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవ్వరికీ భయపడే రకం కాదు. ఎవ్వరూ అడ్డొచ్చినా తాను చేయాలనుకున్నది చేసేస్తారు. చివరికి హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వడం లేదు. జేసీ తీరుతో తాడిపత్రిలో రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. ఇది టీడీపీకి తీవ్ర నష్టం చేకూరుస్తోందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న తన కొడుకు జేసీ అశ్విత్ రెడ్డి కంటే ఎక్కువగా నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు గట్టిగా మందలించలేని పరిస్థితి. ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో బూడిద వివాదంలో రాజీ కోసం జేసీని విజయవాడకి చంద్రబాబు పిలవగా జేసీ రాలేదు సరికదా, కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం.